ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ నెల 4వ తేదీ బుధవారం 2025 సంవత్సరం. పడ్డవాడు చెడ్డవాడు కాదండి. నేనేదో మేధావిని మహాభక్తుడిని అనట్లేదు, అనుకోవట్లేదు. కానీ దేవుని పిలుపు ఉన్న వాళ్ళకి ఎంతసేపు దేవుని మాట, దేవుని పాట మీదే ధ్యాస ఉంటుంది. నేను అద్భుతాలు చేసేవాడిని కాదు, కానీ నా ప్రార్థన ద్వారా ఎందరికో దేవుడు మేలులు సూరకార్యాలు చేసి ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదండి. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున, కృపామయుడా నీలో నా, కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఆమేన్. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు చెప్పాను, అయినావా ఇది మొదటిసారి చూసేవాళ్ళు కూడా తెలుసుకోవటానికి చెప్తున్నా. మాది ఒక మధ్య తరగతి కుటుంబం కంటే తక్కువ స్థాయి. 3 అన్నదమ్ముల్లో ఆ 2 అన్నలు చదువుకోలేదు, కానీ నేను మాత్రం డిస్కంటిన్యూ 7th చదివాను. నా మట్టుకు నాకు తెలిసి ఆ రోజుల్లో, లోకస్తుడిగా ఉన్న రోజుల్లో తెలివైనోడినేమో అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను, తెలివి లేని వాడిని, జ్ఞానం లేని వాడిని, లోక సంబంధమైన ఆలోచనలు అలవాట్లతో తలమునకలుగా జీవించిన వాడిని. యేసుని ఎరిగి ఉండటే కాదు, ఆయనకు అనుకూలంగా, ఆయన చిత్తానుసారంగా వీలైనంత ఎక్కువ నడుచుకోవటానికి ప్రయత్నం చేసేవాళ్ళు నీతిమంతులు అని ఉంటుంది. ఈ నీతిమంతులు అనే అంశం మీద చెప్పాలంటే పెద్ద ఉపోద్ఘాతమే అవుతుంది.
అంతవరకు చెప్పను. కానీ సామెతలు 10వ అధ్యాయం 6వ వచనంలో నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదము వచ్చును. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదం వచ్చును. ఆశీర్వాదం అంటే అదేదో ఒక 5 అంతస్తుల బిల్డింగో, లేకపోతే బ్రాస్లెట్టు, మెడలో గోల్డ్ చైను అలాంటిది కాదండి. ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం, అది చెప్పడానికి వీల్లేదు. నాకంటే చిన్న వయసు వాళ్ళు ఇది బీపీ ట్యాబ్లెట్, ఇది షుగర్ ట్యాబ్లెట్, ఇది మోకాళ్ళ నొప్పికి ఇలా మాత్రలు వాడిన వాళ్ళే నా దేవుని మహాకృపను బట్టి నాకు ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు, మాత్రలతో పని లేకుండా ఆయన ఇలా కొనసాగటానికి అవకాశం ఇచ్చాడు. ఆయన్ని నమ్మడమే నీతి. ఆయనకు అన్నీ కాకపోయినా కొన్ని అనుకూలంగా జీవించడమే నీతి. నా మట్టుకు నేను అన్ని సమయాల్లో ప్రార్థన చేస్తుంటాను. అయితే ఇది దేవుని పిలుపు ఉన్న వాళ్లకు ఖచ్చితంగా వర్తిస్తుంది. మీరు యెషయా 51:14 చదవండి. యెషయా 51వ అధ్యాయం 14 వచనంలో, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచితిని. ఆ మాట అవునండి. దేవుని వాక్యం మనం విధిగా నమ్మాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉన్నాడు. అలాంటప్పుడు మనం వాక్యాన్ని నమ్మకపోతే, వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి దాన్ని నమ్మకపోతే ఇక వేస్ట్. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. నన్ను చాలామంది చాలా సందర్భాల్లో బాధించారు, బాధ పెట్టారు. అయినా నాకు భయం అనేది లేదు. ఒకడు వచ్చి ఒక నెల క్రితం నా మీద ఉపవాసంతో ఉన్నాను, మోషన్స్ అవుతుంది, వృద్ధుణ్ణి. అలాంటిది నా మీద ఒకడు వచ్చి గబా గబా కొట్టేశాడు. వాడు బాగా చిన్న వయసుడు నాకంటే. అయినా భరించాను. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. నేను యవ్వనంలో ఉన్నప్పుడు నేను ఎవరెవరికి మేలులు చేశానో వాళ్ళు నాడమంత్రపు సిరిగా ఇప్పుడు అతను ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా ఉంటున్నారు. ఎవరు ఏమన్నా ఏమనుకున్నా నాకు అనవసరం. కానీ అతడు ఒంటరిగా ఉండగా నేను అతన్ని పిలిచితిని అని నా దేవుడు చెప్పాడు. అది కరెక్ట్గా నిజం అండి. మొట్టమొదట నాకు ఇర్మియా 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు నాతో మాట్లాడాడు. అది నేను పెద్ద సీరియస్గా తీసుకోలేదు. చివరి మాట చెప్పి ముగిస్తాను. యెషయా 60:14వ వచనం, నిన్ను బాధించిన వారి సంతానపు వారు, అంటే దేవుని భక్తుడు లేదా దేవుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు లేదా ఎక్కువ ప్రార్థనలో గడిపేవాళ్ళు, వాళ్ళందరికీ మాట వర్తిస్తుంది. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడుదురు. మరోసారి చదువుతున్నా, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడుదురు. యెషయా 60:14. వాడి మొహం ముసలోడు, వాడు ఎలా బతుకుతాడో చూద్దాం. అద్దెంట్లో ఉన్నాం. ఎవరు ఏమనుకున్నా కూడా నేను బాధపడను, దేవునికి సమర్పిస్తుంటా. మళ్ళీ ఓ మాట గుర్తు చేసి ముగిచ్చేస్తా. పడ్డవాడు చెడ్డవాడు కాదు. దాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే పడ్డగోడ పడ్డట్టే ఉండదు. వృద్ధాప్యంలో ఉన్నాను అనేసి నేను బాధపడను. పుట్టుట గిట్టుట కొరికే కాబట్టి ఎప్పుడైనా చచ్చిపోయేదా. యేసన్న గారి పాటల్లో ఒక పాట అంటే నాకు చాలా ఇష్టం.
తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాన్లేనంటివి. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివి. నీదు సుఖశాంతులే నాకు. అవునండి, సుఖం శాంతి అంటే పూర్తిగా తినడం పడుకోవడం అది కాదు, కానీ నిజంగా ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ భాగ్యం నాకు ఇచ్చాడండి దేవుడు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, ఎవరు వెటకారంగా అనుకున్నా నవ్వుకున్నా నేను బాధపడను. ఎందుకంటే వాళ్ళకి మూర్ఖులు, ప్రార్థన విలువ తెలియదు, దేవుడి విలువ అసలు తెలియదు. కాబట్టి అవన్నీ నేను పట్టించుకోను, నేను ముందుకు సాగుతుంటాను. నా దేవుడు జీవం గల దేవుడు, ఆయన ఆత్మ గనుక ఆత్మతో సత్యంతో ఆరాధిస్తుంటాను. ఖచ్చితంగా దేవునికి చేరువలో నేను ఉన్నానని మాత్రం నమ్ముతున్నాను. ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. దయచేసి నన్ను ప్రోత్సహించే నిమిత్తం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ పవిత్ర వాక్యములను దీవించునుగాక. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా, యూట్యూబ్లో నా వీడియోని వీక్షిస్తున్న వారందరి కోసం ప్రత్యేకంగా రోజు ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో వాళ్లను జ్ఞాపకం చేసుకో, వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకుండా వాళ్ళ అవసరాలు నెరవేర్చని ప్రార్థన చేస్తున్నాను. మీలో ఎవరికైనా అవకాశం ఉంటే, ఫ్రాన్సిస్ గారు 80 ఏళ్ల దగ్గరలో ఉన్నాడు. ఆయన జీవించినన్నాళ్ళు నమ్మకంగా నీ పని చేయటానికి సహాయం చేయని నా కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ bless you.